హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతికి ఊరికి వచ్చాము. అండ్ ఇది మా ఊరి కొండ అన్నమాట. ఇది వినుకొండ, పల్నాడు డిస్టిక్లో ఉంటుంది. వినుకొండ ఇక్కడ రామాయణం జరిగిందని ఉంటుంది. ఇది కొండ బ్యాక్ సైడ్ ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది 15వ శతాబ్దానికి చెందిన టెంపుల్ అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. కాకపోతే టెంపుల్ అనేది చాలా రోజులు మూతబడి ఉండడం వల్ల పాడైపోయింది. మళ్ళీ ఒక 10 years బ్యాక్ నుంచి రీసెంట్గా ఓపెన్ చేశారు. 2004లో ఓపెన్ చేసినట్టున్నారు. మొత్తం శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుడి, 15వ శతాబ్దంలో గుడి ఇది. అక్కడక్కడ మనం ఇంకా ఇక్కడ శిల్పాలు అవి చూడవచ్చు. ఇక్కడ చూడండి కృష్ణుడి విగ్రహం. ఇది మొత్తం రాతి మీదే చెక్కారు. రాతి మీదే మొత్తం చెక్కింది. మనకి చూస్తే అప్పుడు ఎలా గుడులు ఉండేవో మనకు అర్థమవుతుంది. ఇది ఎంట్రన్స్, కాకపోతే ఆ ఎంట్రన్స్ క్లోజ్ చేసి సైడ్ నుంచి ఎలా ఇచ్చారు. మనం వెళ్ళింది ఇంకోటి ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు వెళ్ళాము టెంపుల్కి. మొత్తం టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. మొత్తం చెట్లు, అడవి, అలా పొలాల మధ్య ఉంటుంది గుడి. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం. నిన్న ఏకాదశి అవ్వడం వల్ల బాగా పూజలు చేసినట్టున్నారు. మొత్తం స్వామికి అలంకరణ అంత ఉంది. కింద అంతా పూజ చేసి దీపాలు అన్నీ వెలిగించారు. గుండి పూజ అంతా చేశారు. నిన్నైతే ఫుల్ రష్గా ఉంది, అందుకని ఈరోజు వెళ్ళాము. టెంపుల్ మొత్తం 15th centuryలోదే. కాకపోతే ఆ సైడ్ అంతా పాడైపోయింది కాబట్టి మొత్తం వాల్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ మెష్ అన్నీ కొత్తగా పెట్టినవి. టెంపుల్ మాత్రం పాతది. మేము వచ్చేసరికి పూజారి గారు లేరు. సో లాక్ చేసింది అనుకున్నాము. టెంపుల్ బయట నుంచి దండం పెట్టుకుందాం అనుకున్నాం. కానీ నేను చూసేసరికి ఇటు సైడ్ లాక్ ఓపెన్లో ఉంది. సో ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తున్నాం. ఇది వెంకటేశ్వర స్వామి అన్నమాట. వెంకటేశ్వర స్వామి గుడి. అది అప్పట్లో రాసిన ఫ్లెక్సీ అన్నమాట, ప్రదక్షిణాలు చేయమని. ఇప్పుడైతే కోనేరు క్లోజ్లో ఉంది. జయ విజయాలు ద్వారపాలకులు బయట వైపు ఉన్నారు. ఈ విగ్రహాలు అన్నీ 15th centuryవే, ఇప్పుడు పెట్టినవి ఏమీ లేవు. కాకపోతే ఆ మెష్ అవన్నీ మాత్రం రీమోడలింగ్ టైంలో అందరు దాతలు ఇచ్చారన్నమాట. అదిగోండి వెంకటేశ్వర స్వామి లోపల. స్వామి పూజ అంతా అయిపోయినట్టుంది. పూజారి గారు లేరు. ఇంకా మేము బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళాము. పక్కనే అమ్మవారు ఉంటారు, అక్కడికి వెళ్దాం రండి. ఇది టెంపుల్ లాక్లో ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ గేట్ ఓపెన్లో ఉంది. సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. టెంపుల్ మొత్తం 15th centuryదే. కాకపోతే బండలు, మెష్ ఇవన్నీ. ఇది మా అమ్మమ్మ పేరు. మా తాతయ్య పేరు మీద మా అమ్మమ్మ అప్పుడు మనీ ఇచ్చిందనమాట మెష్కి. చూసి చాలా రోజులైంది టెంపుల్. మళ్ళీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అగ్నిగుండాల శంకరయ్య గారి జ్ఞాపకార్థం భార్య హనుమాయమ్మ గారు. ఇక్కడ అమ్మవారు ఉంటారు. అమ్మవారి గుడి కూడా లాక్లోనే ఉంది. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను.
పద్మావతి అమ్మవారు. దసరా, నవరాత్రులు, సంక్రాంతి ఇవన్నీ ఇక్కడ బాగా చేస్తారు. దసరా నవరాత్రులకి రోజుకొకరు చీర అన్ని సారా అన్ని అమ్మవారికి ఇస్తారు. సంక్రాంతి అప్పుడు కూడా ఇస్తుంటారు. ఇది మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్. ఆ గోడ వెనక కోనేరు ఉంటుంది. కాకపోతే ఆ కోనేరు దగ్గర లోతు ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి అది శ్రీకృష్ణదేవరాయలు కట్టించిందే కోనేరు కూడా. చాలామంది జనాలు తెలియక ఇదవుతారని చెప్పి అది క్లోజ్ చేశారు. మొత్తం ఈ టెంపుల్ మొత్తం ఎండోన్మెంట్ కిందకి వెళ్ళిపోయింది. మెయింటెనెన్స్ అంతా ఎండోన్మెంటే చేస్తుంటుంది. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఏళ్ళు మూసేసి ఉంది, కానీ ఇది మాత్రం ఎప్పుడూ మూయలేదు. ఇది ఎప్పుడూ మెయింటెనెన్స్లోనే ఉంది. స్వామివారికి ప్రతి సంవత్సరం తిరునాళ్ళు చేస్తారు. రంగనాయక స్వామికి ముక్కోటి ఏకాదశి, తొలేకాదశి అన్నీ బాగా చేస్తారు ఇక్కడ. ఇక్కడ కూడా లాక్ చేసి ఉంది. బయట నుంచి చూపిస్తున్నాను. అది మొత్తం కొండరాయి మీద స్వామివారు ఉంటారు. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడే. అంత గుడి అంతా కొండరాలతోనే ఉంది. ఇక్కడే మా బామ్మది, మా పెద్దత్తది అందరిది మ్యారేజెస్ అయినాయి అంట మా నాన్న చెప్తుంటారు. ఇవ్వండి టెంపుల్కి స్థల పురాణం రాసుంది. శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానం 1516వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనలో తిమ్మమ్మ అనువారు ఈ దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు. వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ఈ దేవాలయం నందు తిరునాళ మహోత్సవం జరపబడను. కార్తీక పౌర్ణమి, ముక్కోట ఏకాదశి రోజున విశేష పూజలు జరుగుతాయి. ఇది మొత్తం మా స్వామివారి చరిత్ర అనమాట. తిమ్మాంబ గారు కట్టించారు కాబట్టి ఆ ఊరిని తిమ్మాయిపాలెం అంటారు. అక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది కదా, అక్కడ కొలను ఉంది. కొంచెం ముందుకెళ్తే చెరువు కూడా ఉంటుంది పెద్దది. పూజారి గారు వచ్చారు. సో డోర్ లాక్ ఓపెన్ అయింది. ఇది లోపల వ్యూ అన్నమాట. స్వామివారు క్లీన్ చేస్తున్నారు. మా నాన్న ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆంజనేయ స్వామి విగ్రహం పైనే సీతారాముల విగ్రహం కూడా సీతారాముల విగ్రహం కూడా ఉందని. చాలా బాగుంది కదండి. మొత్తం ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ ద్వారపాలకులు, లోపల రంగనాయక స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు. అది మొత్తం కొండరాయి లోపల టెంపుల్. మీకు చూస్తేనే అర్థమైపోతుంటుంది. అదిగోండి అక్కడ స్వామివారు ఆదిశేషుల పైన నిద్రిస్తుంటే అమ్మవారు అక్కడ ఉన్నట్టు ఉందన్నమాట. ఇది ఇక్కడ టెంపుల్. ఇది బయట ధ్వజస్తంభం, రాతి ధ్వజస్తంభం. ఆవిడ ఫోటో పోజ్ ఇస్తున్నాడు. ఇది టెంపుల్ ఓవర్ వ్యూ బయట నుంచి. అది కొండ అన్నమాట. కొండను మొత్తం క్రష్ చేస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు. అదిగోండి క్రష్ చేసి అలా తీసుకెళ్ళిపోతున్నారు. లారీ ఒక్కోసారి భయం వేస్తుంది, కొండ ఉంటుందా ఉండదా అని. సరే, ఇంకా ఇప్పుడు మేము మా ఇంటికి వెళ్తున్నాం. ఇది కొండ బయట నుంచి